శ్రీమాత్రే నమః. శ్రీ 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 బలుసలమ్మదేవ్యై నమో నమః. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురదేవతగా దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారికి 12వ సంవత్సరం. మనం పూర్వం జాతర పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. చక్కగా ఈ 12వ సంవత్సరంలో మరలా అమ్మవారికి చక్కనైనటువంటి జాతరకి సంకల్పం చేయడం జరిగింది. పుర ప్రముఖుల చేత బలుశెట్టి శ్రీనివాసరావు గారు, మన ప్రియతమ నాయకులు బలుశెట్టి శ్రీనివాసరావు గారి చేత, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు, అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు ఇత్యాది ప్రముఖుల చేత మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు చక్కగా అద్భుతమైనటువంటి జాతర మహోత్సవాలు జరుగుతాయి. 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఆలయ ప్రాంగణంలో ఉదయకాలంలో చక్క యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయం వేళ చక్కగా 6:30-7 గంటల సమయంలో ఆ అమ్మని శక్తి ఇంకా పెంచే విధంగా శశాస్త్రీయంగా వైదిక పరంగా చక్కగా బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఈ బలిహరణ చేసేటటువంటి విధానం, ఈ బలిహరణ పద్ధతి, ఈ బలిహరణ ఏ రకమైనటువంటి విధానంలో బలిహరణ చేస్తున్నాము అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా చూడాలి. రోజుకొక పదార్థంతో అమ్మకి బలిహరణ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా భజంత్రీలతోటి ధూపసేవలతోటి ఆ అమ్మని యంత్ర రూపంలో అర్చన చేసి చక్కగా బలిహరణ ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా బలిహరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బలిహరణలో ఇచ్చేటటువంటి ఫలితం అక్కడ ఆ రోజు వివరణ జరుగుతుంది. పెద్దలు పూజ్యులు ఎంతోమంది బ్రాహ్మణోత్తముల మధ్యలో జరిగేటువంటి సంకల్పం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి విధానం ఇది. కాబట్టి అమ్మ శక్తిని ఇంకా అద్భుతంగా దేదీప్యమానంగా పెంచేటటువంటి ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా వీక్షించండి. మనందరము కూడా తరించే విధంగా జాతర మహోత్సవాలకి రూపకల్పన జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి. 22వ తారీఖు ప్రతి ఇంట్లో చక్కగా అమ్మని అర్చన చేసుకుని వివిధమైనటువంటి వారి విధానాన్ని బట్టి ఏ నైవేద్యాలు అయితే సమర్పణ చేస్తారో ఆ నైవేద్యాలు 22వ తారీఖు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆడబడుచులను పిలుచుకోవడం, బంధువులను పిలుచుకోవడం ఇత్యాదిగా కూడా 22వ తారీఖు మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. 27వ తారీఖు శుక్రవారం రోజు ఆలయంలో మహాకుంభ నివేదన. చక్కగా ఈ కార్యక్రమానికి కూడా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.